హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో చాలా రోజుల నుంచి మీరు ఒక గ్రూప్ 1 ర్యాంకర్ సార్ యొక్క గైడెన్స్ కోసం చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ముందున్నారు రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 అంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్లో మున్సిపల్ కమిషనర్గా అయిన రాకేష్ సార్ ఉన్నారు మన ముందు. సో అసలు ఇప్పుడు రాకేష్ సార్ గ్రూప్ 1 ర్యాంకర్ అవ్వడానికి సార్ చేసిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, అది మీకు ఎలా అడాప్ట్ అవుతుందో చూసుకోండి. అండ్ దానికి తగ్గట్టుగా మీరు కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా? సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఎస్, థ్యాంక్ యూ అశోక్ గారు. ఎస్ సార్. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఒకసారి మన స్టూడెంట్స్కి చెప్పండి సార్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మీరు ఇప్పుడు ఒక గ్రూప్ 1 ర్యాంకర్గా మా ముందు ఉన్నారు. రేపు మా స్టూడెంట్స్ కూడా ఇలానే మీలాగే ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చెప్పండి సార్. మ్మ్. ముందుగా వికాస్ ఐఏఎస్ అకాడమీకి అలాగే అశోక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ గ్రూప్ 1 అలే యాస్పిరెంట్స్ గా ఉంటూ ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ పరీక్షలు రాస్తూ తమ కలలు నిజం చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు కూడా నా శుభాకాంక్షలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మొదటగా గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకుంటే ఈ మధ్యగా ఫ్రీక్వెంట్ గా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఇంకా చెప్పాలంటే 4గోసారి కూడా ఇప్పుడు మనకి బైఫర్కేషన్ అయినాక నోటిఫికేషన్ కూడా మనకు 1వ తారీఖు నాడు అప్లికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో ఒక అత్యున్నతమైన సర్వీస్ గా మనం భావిస్తాం. మన ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశమే కాదు, మన అదృష్టంగా కూడా అయితే నేను భావిస్తాను. అలాంటి గొప్ప సర్వీసుల్లో ప్రిపేర్ అవుతూ దానిలో విజయం సాధించాలనుకోవటం మనం మొదటగా దాని గురించి తెలుసుకోవాలి. ఒక గ్రూప్ 1 ర్యాంకర్ గా వెళ్ళాలి అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇంతమందిని 1,00,000 మందిలో నుంచి 1,000 మందికి, 1,000 మందిలో నుంచి 100 మందిలోకి, 100 మందిలో నుంచి 10లోకి రావాలంటే చాలా కష్టపడాలి. కానీ ఆ కష్టపడటానికి ఒక సరైన మార్గం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్ లో నేను తీసుకున్న స్ట్రాటజీ, నేను ఈ రోజు సక్సెస్ అవటానికి లేకపోతే ఈ రోజు మీతో మాట్లాడటానికి ఇలా నిలబడటానికి కారణం ఒక స్ట్రాటజిక్ గా వెళ్ళాను. ఫెయిల్యూర్స్ అనేవి నేను చూస్తూనే వచ్చాను. 2017లో నేను ఫస్ట్ సారి మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాను. తర్వాత వదిలిపెట్టలేదు. సరే, మనం ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అన్న ఒక నానుడి గాని ఒక మనం చూసినప్పుడు ఒక ఫెయిల్యూర్ తో మనం ఆగిపోతే జీవితం అనేది అక్కడే ఉంటది. ఒక ర్యాంకర్ గా వెళ్ళాలి అంటే మనం ఒక గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే నేను చెప్తాను. మొదటగా కాన్ఫిడెన్స్. మనకి మన మీద నమ్మకం, మనం చేసే ప్రయత్నం మీద నమ్మకం, మనం సాధించబోయే విజయం మీద నమ్మకం. అది ఉన్నప్పుడు మనం ఏ ఫెయిల్యూర్ కూడా మనం ఆపదు. ఇప్పుడు మనం ఆ నమ్మకంతోనే పని చేస్తే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒక రోజు సక్సెస్ అనేది మాత్రం తథ్యం. అది మాత్రం నేను చెప్పగలను. రెండో పాయింట్ వచ్చేసి కమిట్మెంట్. మనం ఒక నిబద్ధతతో పని చేయాలి. ఏ పని చేసినా అంటే పని చేసేటప్పుడు ఎక్కడ కూడా నిర్లక్ష్యం గాని లేకపోతే అలక్ష్యం గాని చేయకూడదు. ఎందుకు అని అంటే మనం 100% మన ప్రయత్నం అనేది చేసినప్పుడు, మన ఎఫర్ట్స్ అనేవి పెట్టినప్పుడు మాత్రమే సక్సెస్ అనే దానికి మనం దగ్గర అవుతాం. ఏ లోపం ఉన్నా సరే దాన్ని మనం వెనక్కి నెట్టేస్తుంది ఈ కాంపిటీషన్ లో. ఈవెన్ ఒక హాఫ్ మార్క్, ఒక 1 మార్క్ అనేది కూడా మన క్యాడర్ నే కాదు, మన ర్యాంక్ నే కాదు, ఇన్ కేస్ మన ఇన్నర్ అవుట్ ని కూడా డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనం కమిటెడ్ గా పని చేయాలి. చదివేటప్పుడు, బుక్స్ నోట్స్ రాసేటప్పుడు, లేకపోతే ప్రతిదీ మనం అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి. నిలకడ అనేది చాలా అవసరం. మనం చేసే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి అకాడమిక్స్ కాదు. మనం ఏదో బీటెక్ 4 ఏళ్ళు చదవగానే అన్ని సబ్జెక్టులు అయిపోయి ఏదో ఒక డిగ్రీతో బయటికి వెళ్తాం. ఇక్కడ కండిషన్స్ లేకపోతే ఇక్కడ రూల్స్ వేరన్నమాట. ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటంటే ఒక 100 పోస్టులు ఉంటే ఆ 100 మందిలో ఉండాలి అంతే. లేకపోతే ఒక 1000 పోస్టులు ఉంటే ఆ 1000 మందిలోనే ఉండాలి. లేదు 10 ఉంటే 10లోనూ ఉండాలి. ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే కన్సిస్టెన్సీగా నిలకడగా మన ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలి. దానిని కంటిన్యూ చేయాలి. ఫెయిల్యూర్స్ వచ్చినా మనం ఒక్కొక్కసారి మనం రాసిన ఎగ్జామ్ లో మనం చదివిన దానికి తగ్గట్టుగా లేకపోయినా సరే మనం అనేది కన్సిస్టెన్సీగా నిలకడగా వెళ్ళినప్పుడైతే ఒక టైం అనేది పెట్టుకోవటం, 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ సాధించే పరీక్షలు అయితే ఇవి కావు. ఎందుకంటే నోటిఫికేషన్స్ కూడా అది ప్రతి ఇయర్ రెగ్యులర్ గా వచ్చాయి కాదు. కాబట్టి మనకు కన్సిస్టెన్సీ చాలా అవసరం. అలాగే క్లారిటీ కూడా అవసరం. మనం ఏం చదువుతున్నాం, మనం చదివే రెఫరెన్స్ బుక్స్ ఏంటి, మనం ఆ చదువుతున్న రెఫరెన్స్ బుక్స్ లో మనం నోట్స్ చేసుకున్నప్పుడు మనం అర్థమవుతుందా లేకపోతే అవి ఎగ్జామ్ లో రాయగలుగుతున్నామా అనేది చాలా అవసరం. ఇలా ప్రతిదీ కూడా మనకు ఒక నమ్మకం, నిలకడ,
ఒక నిబద్ధత, క్లారిటీ, ఒక పరిశీలన అనేది మనం చేసుకొని వెళ్ళగలిగితే మనం గ్రూప్ 1 ర్యాంకర్ గా ఉండటానికి, గ్రూప్ 1 అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా ఇవనేవి యూనివర్సల్ గా పనిచేస్తాయి. నా విజయంలో కూడా ఇవన్నీ కీలకంగా మారి నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణమై నేను బలంగా నమ్ముతున్నాను. ఎస్ సార్. సో మీరు ప్రిలిమ్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు సార్, అండ్ అలాగే మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? ఇప్పుడు మనకి ఇది మల్టీ స్టేజ్ ఎగ్జామ్. గ్రూప్ 1 యూపీఎస్సి లాంటివి రెండు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా మనకి స్టేజ్ బై స్టేజ్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు ప్రిలిమ్స్ గురించి, మెయిన్స్ గురించి అలా రెండుటి గురించి చెప్పి ఇంటర్వ్యూ గురించి కూడా ఒక 2 మాటల్లో చెప్తాను. ప్రిలిమ్స్ అనేది చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. అంటే అది అంతలే, అందరూ రాస్తే నేనుండన 1000 మందిలో, లేకపోతే ఆ 15,000 మందిలో యూపీఎస్సీని తీసుకున్నప్పుడు, లేకపోతే మెయిన్స్ చదువుతున్నాను ప్రిలిమ్స్ ఎంతలే అని నిర్లక్ష్యం, అలక్ష్యం చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ 1,00,000 మంది రాస్తే మనల్ని తీసుకునేది కొన్ని వేలల్లో, అంటే ఇంకా చెప్పాలంటే 1:15 రేషియోలోనే తీసుకుంటే, ఒక మనకున్న 80 పోస్టులకు తీసుకుంటే ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ, 1000 మంది లోపలే ఉంటారు అక్కడ. కాబట్టి మనం ప్రిలిమ్స్ నిర్లక్ష్యంగా, నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రిలిమ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ సిలబస్ తీసుకోవటం, ఆ నోట్స్ సినాప్సిస్ లాగా. నోట్స్ మేకింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్న 75 రోజుల్లో నోట్స్ చేసుకోలేని ఎవరు అభ్యర్థులు అయితే ఉన్నారో వారు సినాప్సిస్ లాగా నోట్స్ చేసుకోవటం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, అందులో సైట్స్ ఏంటి, ఎక్స్కవేషన్ ఎక్కడ చేశారు, ఏ రివర్ బ్యాంక్ దగ్గర ఉంది, అక్కడ ఫైండ్ అయిన ఆర్టికల్స్ ఏంటి, లేకపోతే అక్కడ కొన్ని విషయాలు యూనిక్, కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ ఏంటి. మనకు అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలా సినాప్సిస్ లాగా నోట్స్ చేసుకోవటం. ఆ తర్వాత టెస్ట్ సిరీసెస్ అనేవి చాలా అవసరం. మనకి ఏంటంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మన టైం మేనేజ్మెంట్ లేదు. క్వశ్చన్ కి ఆన్సర్ రాయటం అయితే చేస్తున్నాం, కానీ ఇన్ టైంలో చేయలేకపోతున్నాం. కొన్ని క్వశ్చన్స్ చదవలేక, కొన్ని క్వశ్చన్స్ కి అర్థం చేసుకోలేక, మనం ఆ ఎగ్జామ్ లో కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినా పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు 1 మార్క్ 2 మార్క్ అనేది కూడా మనం ప్రిలిమ్స్ లో క్లియర్ చేయగలమా లేదనేది డిసైడ్ చేస్తుంది. అలా టెస్ట్ సిరీస్ తీసుకోవటం, దాంట్లో మనం ఏ రోజుకి ఆ రోజు సబ్జెక్ట్ వైజ్, అలాగే అన్ని గ్రాండ్ టెస్ట్ లాంటివి కూడా మన ఇన్స్టిట్యూట్ చాలా జరుపుతున్నారు, వికాస్ అకాడమీ లాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు. ప్రతిదీ కూడా మనం తీసుకోవాలి. అలాగే వీక్లీ రివిజన్ చేసుకోవాలి. మనం ఈ వారం ఒక సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్ లో నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్నవి మనం ఎగ్జామ్ లో రాయగలుగుతున్నామా, లేకపోతే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మెయిన్స్. మెయిన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మెయిన్స్ అనేది డిసైడింగ్ ఎగ్జామ్. మనం ఏ క్యాడర్ లో ఉంటున్నాం అనేది, అసలు లిస్ట్ లో ఉంటున్నామా లేదా అనేది. 750 మార్కులు ఈ మెయిన్స్ లో. మనం గతంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ రానప్పుడైతే మెయిన్స్ చదివేసేసి మెయిన్స్ కు నోట్స్ రాసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్యారలల్ గా మెయిన్స్ కూడా చదవాలి. కానీ మెయిన్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, అది కూడా ఒక సిలబస్. ఆ సిలబస్ తీసుకోవటం, దానికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కి ఈచ్ టాపిక్ ని చూసుకోవటం. రిఫరెన్స్ బుక్స్, మనం చాలా పుస్తకాలు తీసుకుంటాం. ఒక సబ్జెక్ట్ కి 4 తీసుకొని 4 సార్లు చదివే బదులు, మనం ఒకే పుస్తకాన్ని 4 సార్లు చదివి అందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్స్, మన ఎగ్జామ్ కి ఉపయోగపడేవి, లేకపోతే మనం టాపిక్స్ కి వాల్యూ ఎడిషన్ చేసుకునే కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని నోట్స్ మేకింగ్ అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే, సిలబస్ తీసుకున్న తర్వాత, రిఫరెన్స్ బుక్స్ తీసుకున్న తర్వాత, వాటి నుంచి మన నోట్స్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే, మనం రాసేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలంటే 10 మార్కులకి ఒక 150 పదాల నుంచి 200 పదాల్లో రాయాలి. ఒక విషయం గురించి మనకు తెలిసినప్పుడు దాన్ని 200 పదాల్లో రాయలేము ఒక్కొక్కసారి. మనం నోట్స్ మేకింగ్ చేసుకుంటే ఆ ప్రాక్టీస్ అవుతుంది. ఒక టాపిక్ మీద మనం ఎలా రాయగలుగుతున్నాము, ఎంత రాయగలుగుతున్నాము అనేది మన సొంత నోట్స్ మేకింగ్ చేసుకున్నప్పుడు మనకి మెమరైజ్డ్ అయిపోతూ ఉంటుంది 1కి 2 సార్లు. అది అయినప్పుడు మనం ఎగ్జామ్ లో అదే క్వశ్చన్, లేకపోతే దానికి రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా రాయగలుగుతాం. ప్రాక్టీస్ ఉంటుంది, మనకి మెమరైజ్డ్ గా ఉంటుంది. సొంత నోట్స్ చేసుకోకుండా మెయిన్స్ లాంటి ఎగ్జామ్ రాసేది పెద్ద సాహసం అని నేను చెప్తాను. అలాగే వాల్యూ ఎడిషన్స్, మనం నోట్స్ మేకింగ్ చేసుకున్న తర్వాత వాల్యూ ఎడిషన్ అనేది చాలా అవసరం. వాల్యూ ఎడిషన్ అంటే, మనకి చంద్రయాన్ 2 అయిపోయింది, చంద్రయాన్ 3 వచ్చింది. అంటే స్పేస్ సైన్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆదిత్య 1 అలాంటిది కూడా మనం వెళ్ళిపోతున్నాం. అది చంద్రయాన్ 2తో ఆగిపోకుండా చంద్రయాన్ 1, 2, 3 మనం అనేది నోట్స్ చేసుకొని, చంద్రయాన్ 1 ఆబ్జెక్టివ్స్ ఏంటి, 2 ఆబ్జెక్టివ్స్ ఏంటి, 3 ఏంటి,
క్వశ్చన్ రావచ్చు, కంపేర్ చంద్రయాన్ 2 ఆబ్జెక్టివ్స్ విత్ చంద్రయాన్ 3 ఆబ్జెక్టివ్స్, లేకపోతే కంపేర్ చంద్రయాన్ 2 3 అని. అంటే మనకి ఎలా అయినా రావచ్చు. ఒక అప్డేషన్ అనేది, వాల్యూ ఎడిషన్ అనేది చాలా అవసరం ఈ నోట్స్ మేకింగ్ తో పాటు. దాన్ని వీక్లీ కానీ మంత్లీ కానీ మనకు ఉన్న ఈ కరెంట్ అఫైర్స్, మరి ముఖ్యంగా మన డైనమిక్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటి సబ్జెక్ట్స్, పొలిటికల్ కూడా మనకి కొన్ని అప్డేట్స్, అమెండ్మెంట్స్ కానీ కొత్త పాలసీస్ కానీ కొన్ని, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. దీంతో పాటు టెస్ట్ సిరీసెస్, డైలీ టెస్ట్ సిరీస్ రాసిన, వీక్లీ రాసిన టెస్ట్ సిరీస్ అనేది మెయిన్స్ కి చాలా అవసరం. ఎందుకు అని అంటే అందరికీ 15 క్వశ్చన్లు లేకపోతే యూపీఎస్సీలు 20 క్వశ్చన్లు వచ్చు అంటే, కానీ ఆ ఇన్ టైంలో రాయగలగటమే గొప్ప. మనం 15 క్వశ్చన్లు రాయగలిగి మూడు గంటల్లో వాటిని చక్కగా పెట్టగలిగితే మనం అనేది ఒక సక్సెస్ఫుల్ గా ఒక ర్యాంక్ అనేది తీసుకొని రాగలుగుతాం. ఏ క్వశ్చన్ వదిలిపెట్టినా, ఇప్పుడు ఎస్ఐ తీసేస్తే మిగిలిన 4 పేపర్లో ఈచ్ పేపర్లో ఒక్కొక్క క్వశ్చన్ వదిలిపెట్టామనంటే అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. ఎందుకంటే 4 క్వశ్చన్లు ఇంటూ 10 మార్కులు, 40 మార్కులు మనం అటెంప్టే చేయలేదు. ఒక 10 మార్కుల నుంచి 20 మార్కుల్లోనే డిప్యూటీ కలెక్టర్ నుంచి మనకున్న ఎంపీడీఓ వరకు ప్రతి ర్యాంకర్ డిసైడ్ అయిపోతున్నాడు. మనం అక్కడే వెనకబడిపోతాం. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వీక్లీ అయినా డైలీ అయినా. ఆ తర్వాత వచ్చేసి మనం దీనిలో కూడా వీక్లీ రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అనేది ఏమవుతుందంటే మనకు తెలిసిన విషయాల మీద పూర్తి అవగాహన వస్తుంది, తెలియని విషయాల మీద కనీస అవగాహన వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు మనకు బాగా తెలిసిన క్వశ్చన్ ని చక్కగా రాస్తాం. ఒకవేళ ఏదైనా తెలియని క్వశ్చన్ వచ్చినా, కొంచెం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నా, దాన్ని కూడా అటెంప్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు మంచిగా రాసిన క్వశ్చన్ కి 6 మార్కులు వచ్చినప్పుడు దీనికి 4 మార్కులైనా మనం న్యాయం చేస్తాం ఆ క్వశ్చన్ కి. అలా వీక్లీ రివిజన్ కూడా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే సిలబస్, రెఫరెన్స్ బుక్స్, నోట్స్ మేకింగ్, దానికి వాల్యూ ఎడిషన్, ఆ తర్వాత రివిజన్, డైలీ టెస్ట్ సిరీసెస్, ఇవి మనం తరువుగా ఫాలో అయినప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మనం అనేది ఒక స్థాయిలో, ఒక ప్రథమ స్థానంలోనూ, ఒక గ్రూప్ 1 లాంటి సర్వీస్ లోనూ ఉండటానికి మాత్రం దోహదపడతాయని నేను నమ్ముతున్నాను. ఎస్ సార్, ఒకసారి ఇంటర్వ్యూ గురించి కూడా ఒకసారి చిన్న మాటలో చెప్పండి సార్, ఒక 2 మాటలో చెప్తాను. మనం ఈ రెండు క్లియర్ అయినాక ఇంటర్వ్యూని కూడా 75 మార్కులు కదా, మెయిన్స్ లో మంచి మార్కులు వస్తే ఇంటర్వ్యూ ఈజీగా చేసేస్తాం, మినిమం మార్క్స్ వేస్తారు అనేది ఒక అపప్రద, అంటే ఒక అలా రూమర్ లాగా ఒకటి ఉంది. కానీ నేను 2 టైమ్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నాకు వచ్చిన నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇంటర్వ్యూ దగ్గర నుంచి నా పర్సనల్ ఫీడ్బ్యాక్, మనం చాలా విషయాల గురించి ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విషయాలను అన్ని చదువుకొని వెళ్తాం, చివరిగా మన గురించి మర్చిపోయి వెళ్తాం. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గౌతమ్ సవాంగ్ బోర్డ్ లో ఇంటర్వ్యూ చేశాను నేను ఈ సంవత్సరం. చేసినప్పుడు నన్ను వెళ్ళగానే మొదట అడిగిన క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడగలేదు. జనరల్ గా ఆ క్వశ్చన్ అడుగుతారు, అడగకుండా నీ రాకేష్ కదా, దానికి మీనింగ్ ఏంటి అని అడిగారు. అంటే మనం చాలా చదువుతాం, మనల్ని వదిలేస్తాం, ప్రపంచాన్ని చదివేస్తాం. అంటే మన పేరు, ఆ మీనింగ్ ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు కూడా అడిగారు. నాకైతే ఒక షాక్ లాగా అనిపించింది. కానీ నేను దాని గురించి తెలుసుకొని వెళ్ళాను. నా పేరు రాకేష్ అనే పేరుకి అర్థం ద లార్డ్ ఆఫ్ ఫుల్ మూన్ సార్, అంటే పున్నమి చంద్రుడు అంటారు. ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే, రాకేష్ శర్మ అని మన చంద్ర మండలానికి వెళ్ళిన ఆ సమయం తర్వాత, మేము 90s లో పుట్టినప్పుడు, అప్పటికి ఆ పేరు అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా వాడుతా ఉన్నారు. అలా పెట్టారు, మా పెదనాన్నగారు పెట్టారు. ఆయన ఇట్లా ఎందుకు పెట్టారు అని అంటే, ఆ పేరు అనేది అప్పుడు ఒక్కొక్క ట్రెండ్ అవుతా ఉంటది కదా, అలాంటి సందర్భంలో పెట్టారు అని చెప్పి అన్నాను. ఆ తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ గురించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. ఒక పర్సనల్ అనగానే ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంటది. ఎవరి అంటే ఒకళ్ళు జాబ్ ప్రొఫైల్ గురించి కానీ, లేకపోతే ఒకళ్ళు ఫాదర్ మదర్ వాళ్ళు చేసే జాబ్ ప్రొఫైల్ గురించి కానీ, ఇంకొకరికి వాళ్ళ నేటివ్ డిస్ట్రిక్ట్స్ గురించి, లేకపోతే నేటివ్ విలేజ్ గురించి, ఇలా ప్రతి విషయం గురించి మనం అడుగుతూ ఉంటారు. అట్లా నన్నేం అడిగారంటే, మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ అని అన్నప్పుడు ఫార్మర్ గురించే ఎక్కువ క్వశ్చన్లు అడిగారు. ఎలా అడిగారు అని అంటే, వ్యవసాయం ఎందుకు, వ్యవసాయం ఇప్పుడు ప్రాఫిటబుల్ కాదు కదా, మనకి ఎందుకు ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ ఉండగాని, లేకపోతే మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ప్రాఫిట్ ఉందా లేకపోతే నష్టం ఉందా, ఎట్లా అని అడిగినప్పుడు ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది, ప్రభుత్వ పథకాలు నిజంగా అందుతున్నాయా అనేది నాకు ఎక్కువ అగ్రికల్చర్ మీద వెళ్ళింది. నాకు కూడా అది అడ్వాంటేజ్ గా అనిపించింది. ఒక్కొక్కసారి మనం వేరే విషయాలు వెళ్ళినప్పుడు కూడా
అడగాలి. అలాగే పాలిటీ విషయాల్లో, ఎకానమీ, హిస్టరీ కూడా నన్ను నేను వెళ్ళినప్పుడు ఆగస్ట్ మంత్ లో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్, స్వదేశీ మూవ్మెంట్ లాంటివి స్టార్ట్ అవుతుంది. ఆ బేసిక్స్ మీద అంటే మన వెళ్ళే డేట్ కూడా, ఆ డేట్ కి ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ మంత్ కు ఉండొచ్చు. ఆగస్ట్ నెల అనగానే మనం ఫ్రీడమ్ మూవ్మెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువగా వదిలిపెట్టకుండా చక్కగా చదువుకుని వెళ్ళి మిగిలిన విషయాల మీదే మనం జస్ట్ ఒక విషయం మీద వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ప్రతి విషయం మీద మనకి నోయింగ్ సంథింగ్ అబౌట్ ఎనీథింగ్ అనేది ఇంటర్వ్యూకి అయితే చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాకేష్ సార్. చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారు. ఈవెన్ ఇంటర్వ్యూ గురించి కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటివన్నీ మీరు చెప్పినట్టు మిస్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా మన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే డెఫినెట్లీ చాలా మందికి ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీని స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా, సార్ చెప్పింది మీ టైమింగ్స్ తగ్గట్టుగా మీరు మార్చుకొని దాని ప్రకారంగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే డెఫినెట్లీ మీరు కూడా ఒక ర్యాంకర్గా ఉంటారు. అండ్ చిన్న కరెక్షన్ అండి, వీడియోలో ఇందాక సార్ బై మిస్టేక్ వికాస్ అకాడమీ అన్నారు, అది మంది విఐపిఐఎస్ అకాడమీ. మీరు అనుకోవచ్చు వీడియో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేశారని, మీరు అలా అలా అనుకోకండి. చిన్న కన్ఫ్యూజన్ లో మాట చెప్పారు అంతే. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విఐపి ఐఏఎస్ అకాడమీ. అలాగే అశోక్ గారు, మీకు ఏ సలహాలు సూచనలు కావాలన్నా నా తరపు నుంచి తప్పకుండా ఉంటాయి. ఇలా ఈ గ్రూప్ 1 ర్యాంకర్లను తయారు చేయటంలో మీరు చేస్తున్న కృషికి తప్పకుండా మీ అభ్యర్థులు, ఆస్పిరెంట్స్ ఫలితాన్ని ఇస్తారని కూడా నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మన స్టూడెంట్స్కి ఎప్పుడన్నా వాళ్ళు ఇంటర్వ్యూ టైంలో కానివ్వండి, లేకపోతే మెయిన్స్ టైంలో ఎప్పుడన్నా ఒక సెషన్ కూడా తీసుకొని వాళ్ళకి కొద్దిగా లైవ్లో మీ ఇన్పుట్స్ కూడా ఇస్తే వాళ్ళకి కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం సార్. తప్పకుండా మీరు ఏ టైం అయినా పిలిచినప్పుడు నేను ఫిజికల్ గా బై పర్సన్ గా రమ్మన్నా కూడా తప్పకుండా వస్తాను. మీ అందరికి, మీ ఇన్స్టిట్యూట్ కి, అలాగే మీ అభ్యర్థులకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.